ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో ఎంఎన్ కశ్యప్ గారు. హలో నాగరాజ్ గారు. చాలా మంది అండి వాళ్ళ దగ్గర ఎక్స్ట్రీమ్ టాలెంట్ ఉంటుంది. బయట సొసైటీలో కనిపించేవాడికి ఎలానంటే వీడు ఈ స్థాయికి వెళ్తాడరా అనేటువంటి మార్క్ 100% ఉంటుంది బయట వాళ్ళకు ఉంటుంది. ఇతనికి ఏంటంటే సెల్ఫ్ డౌట్ ఉంటుంది, డౌట్ ఉంది, కన్ఫ్యూషన్ ఎక్కువ ఉంటుంది. కొన్ని చోట్ల ఆ వాల్యూ తెలియక రెస్పెక్ట్ని కూడా కాపాడుకోలేరు. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒకటి ఉంటుంది, వండర్ఫుల్, కాపాడుకోలేరు. ఇది చాలా మంది ఫేస్ చేసేటువంటిది. అంటే 10 మందికి వాడు గొప్పోడు అవుతాడు అనేటువంటిది క్రిస్టల్ క్లియర్, కానీ వీడికి మాత్రం 100 కన్ఫ్యూషన్స్ ఉంటాయి, సెల్ఫ్ డౌట్ ఉంటుంది. ఏ టైప్ నుంచి ఏ టైప్ ఎలా స్టార్ట్ చేసుకోవాలనే దాని మీద అవగాహన ఉండదు. ఇతను ఏమనుకుంటాడంటే ఫ్లూక్లో వచ్చాంలే అనుకునే స్టైల్లో ఉంటాడు. బట్ అది ఎప్పుడూ కూడా ఒక మనిషికి సెల్ఫ్గా చూసుకున్నప్పుడు క్లారిటీ ఖచ్చితంగా ఉండాలండి. ఎందుకంటే బయట ఉన్న వాళ్ళకే అంత కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసినప్పుడు మన మీద మనకు కాన్ఫిడెన్స్ కూడా కనిపించాలి కదా. అది ఎలా అండి అంటే మనల్ని మనం ఏ విధంగా క్లియర్ పిక్చర్ చూసుకోవాల్సి ఉంటుంది. వెరీ వెల్ సెడ్. అవతల వాళ్ళు మనల్ని నమ్ముతున్నారు, అవతల వాళ్ళు మనలో ఉన్న గొప్పతనం చూస్తున్నారు, టాలెంట్ చూస్తున్నారు, పొటెన్షియల్స్ చూస్తున్నారు. బట్ యాజ్ అన్ ఇండివిజువల్ గా నాలో ఉన్నది నేను చూసుకోలేకపోతున్నా. అవును, ఉల్టా కేసు ఏంటంటే కొంతమంది తనలో తాను చూసుకున్న వాళ్ళు ఉన్నారు, బయట వాళ్ళకు చూపించలేకపోతున్నారు. అది ఇంకొక ఎక్స్ట్రీము. బట్ ఈ ఎక్స్ట్రీమ్ లో ఇది చాలా డేంజరస్ ఎక్స్ట్రీమ్. అవునండి, బయట వాళ్ళు రికగ్నైజ్ చేస్తున్నారు. మీరు అన్నట్టు 100 మంది వచ్చి చెప్తున్నారు, అరే నీ వల్ల అవుతుంది, నీ వల్ల అవుతుంది, నీ వల్ల అవుతుంది. లోపల ఉన్న మైండ్ ఏం చెప్తుందని, ఏమవుతుందిలే, వాళ్ళు ఏదో చెప్తున్నారు, ఏదో పొగుడుతున్నారులే. దీనికి నేను పెట్టుకున్న పేరు బోన్సాయ్ థింకింగ్. బోన్సాయ్ థింకింగ్ అంటే అర్థం ఏంటంటే, బోన్సాయ్ మొక్కలు ఉంటాయి కదా, అవును, మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. అవునవును, కనిపిస్తుంది. ఈ మొక్కకి దగ్గర 600-700 సంవత్సరాల ప్లాంట్ అండి. అది ఆ ఏజ్ దగ్గర 600 to 700 years. ఆ ప్లాంట్ 600 నుంచి 700 సంవత్సరాల నుంచి ఆ ప్లాంట్ బతికుంది. అంతే ఉంది, అంతే ఉంది, అంతే ఉంది. అందుకే దాన్ని బోన్సాయ్ అన్నారు. 700 సంవత్సరాలు కదా సార్, 6 నుంచి 700 సంవత్సరాలు అంటే చిన్న విషయం కాదు. అయితే దీన్ని సరే బోన్సాయ్ పెట్టుకుంటే లక్ వస్తుంది, అది ఇది ఏదో నమ్ముతుంటారు జనాలు. నేను దాని గురించి మాట్లాడటానికి లేను. బోన్సాయ్ థింకింగ్ అని నేను ఎందుకు అంటున్నా అంటే, నా వీళ్ళు ఆ ప్లాంట్ని చిన్న శాప్లింగ్ అని తీసుకుంటారు, ఆ ట్రేలో పెడతారు, ఆ పాట్లో పెడతారు. నా కింద రూట్స్ వస్తాయి, పైన షూట్స్ వస్తాయి, రైట్. నా రూట్ని క్లిప్ చేసేస్తారు, కట్ చేసేస్తారు. టక్ 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 కట్ అయింది, ఓన్లీ కొంచెమే రూట్ ఉంది. పైన కొంచెం కాండం పెరిగింది, టక్ 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 టక్. నా అలా పెరిగిన కొద్దీ కట్ చేస్తూనే ఉంటారు. సో ఏజ్ పెరుగుతుంది, సైజు మాత్రం ఇంతే ఉంటుంది. చూడటానికి చాలా బాగుంటుంది. ట్రిమ్ చేసేస్తున్నారు, వెరీ పవర్ఫుల్ ట్రిమ్ అండి. ఎరగడిగే. నా క్వశ్చన్ ఏంటంటే, ఈ చెట్టు నార్మల్ చెట్టు ఇచ్చినన్ని పండ్లు ఇవ్వగలుగుతుందా? ఇది పండ్ల చెట్టు కాకపోవచ్చు, అందుకే పండ్లు లేవు. అవును, మీరు ఏ ప్లాంట్ నైనా బోన్సాయ్ చేయొచ్చు, మ్యాంగో ప్లాంట్ అని కూడా బోన్సాయ్ చేయొచ్చు. నార్మల్ చెట్టు ఇచ్చినన్ని ఫ్రూట్లు ఇది ఇవ్వగలుగుతుందా? నో అండి, డెఫినెట్లీ నో. మేబీ 2-3 ఇవ్వగలుగుతుంది. అవును, నార్మల్ చెట్టు, ఒక పెద్ద మ్యాంగో చెట్టు 100 పండ్లు ఇవ్వగలిగితే, మ్యాంగో బోన్సాయ్ మేబీ 2, 3, 10, అది కూడా క్వాలిటీ ఉండవు. అన్ని పండ్లు ఇవ్వలేదు, కెపాసిటీ లేదా? ఉంది. సీడ్ సేమ్ కదండి, కెపాసిటీ ఉంది. సెకండ్, కానీ రిజల్ట్ అంత లేదు. సెకండ్, ఈ వృక్షం ఒక చోట ప్రాపర్ సాయిల్లో, పొలంలో గనక ఉంటే చాలా పెద్దగా పెరిగి చాలా మందికి నీడనివ్వగలదు. 100%. దీని కింద ఏ నీడ వస్తుంది సార్? ఏమీ రావట్లేదు. కానీ ఏజ్ 600 ఏళ్ళు, 700 ఏళ్ళు. ద ఓల్డెస్ట్ బోన్సాయ్ ఇన్ ద వరల్డ్ యాజ్ ఆఫ్ నౌ, ఫైకస్ బోన్సాయ్ ఒకటి ఉంది, దానికి 1000 ఏళ్ళు. ఇంతెత్తుంది. ఎన్ని జనరేషన్స్ చూసుంటారు సార్? కానీ చాలా జనరేషన్స్ చూసాం, చాలా ఏం లాభం? లాభం ఏంటి? నేనేమంటున్నా అంటే, ఈ మొక్క పాట్లో ఉంటే చాలా సేఫ్టీగా ఉంటుంది, కానీ ప్రొడక్టివిటీ మాత్రమే ఉండదు. యూఆర్ గెటింగ్ ఇట్? ఎవరికైతే డౌట్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళు ఇనిషియేషన్ తీసుకోరు. ఫెయిల్ అవుతామేమో, ఈ మొక్క వేర్లు రాగానే టక్ 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 ఎట్లయితే కట్ చేశారో, నాకు ఒక ఐడియా వచ్చింది, నేను చెయ్యగలను. ఎమ్మటే లోపల ఉన్న క్రిటిక్ ఏమంటాడంటే, టక్ 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 నువ్వు చేయలేవు, ఫెయిల్ అవుతావురా. ట్రిమ్, సెల్ఫ్ ట్రిమ్. మనం ఉన్నాం, కానీ ఏం లాభం? బోన్సాయ్ లాగా మన థింకింగ్ అయిపోయింది. అది నా బాధ. ఇది ఫీల్డ్లో వేస్తే ఓ మేక వచ్చి ఒక ఆకు తినేయచ్చు, లేకపోతే ఒకటి కొట్టేయచ్చు. చాలా వల్నరబుల్ ఎన్విరాన్మెంట్, బట్ గ్రో అయ్యే ఛాన్స్ ఇక్కడే ఎక్కువ.
ఇది గ్రోత్ కాదండి. దిస్ ఈజ్ మోస్ట్ డేంజరస్ థింకింగ్. ఇట్స్ కాల్డ్ బోన్సాయ్ థింకింగ్. ఒక కామన్ వర్డ్ ఒకటి చెప్పారు సార్ మీరు ఇందాక, నాకు బాగా నచ్చింది. వీళ్ళ దగ్గర పొటెన్షియల్ ఉన్నా కూడా భయం ఒకటి ఉంటుంది, అబ్సల్యూట్లీ చేయలేనేమో అనేటువంటి. అబ్సల్యూట్లీ. అంటే ముందే థింక్ చేసేసి అక్కడికక్కడే ఆపేసుకుంటారు. వెరీ పవర్ఫుల్ వర్డ్ అండి. ముందే థింక్ చేసుకొని అక్కడికక్కడికే ఆపేస్తారు. నా క్వశ్చన్ ఏంటంటే ఈ థింకింగ్ బ్రేక్ చేయటం ఎలా? మీరే ఆన్సర్ చెప్పారండి. నేను ఇప్పుడు మనందరం ఇంటి నుంచి, ఇప్పుడు నేను మా ఇంటి నుంచి ఇక్కడ బంజారా హిల్స్ మీ ఆఫీస్కి రావాలి, 1.5 hour జర్నీ, మధ్యలో 10 సిగ్నల్స్ ఉన్నాయి. నేను ఇంటి ముందే అబ్బా 10 సిగ్నల్స్ ఉన్నాయి, 10 సిగ్నల్ రెడ్ అయితే బయలుదేరలండి. వామ్మో రెడ్ అవుతుంది, ఆగుతారు. రెడ్ అయితే ట్రాఫిక్ జామ్ ఉంటుందని మీరు బయటికి పోవట్లేదా? రెడ్ సిగ్నల్ పడుతుంది ఏమన్నా బయటికి పోవట్లేదా? ఆ రెడ్ సిగ్నల్స్ మన లైఫ్ లో ఫెయిల్యూర్స్. రెడ్ సిగ్నల్ పడ్డా రెడ్ తర్వాత గ్రీన్ మారుతుంది అన్న నమ్మకం ఉంది, మారుతుంది కాబట్టి మనం బయటకు వస్తున్నాం. లైఫ్ లో ఫెయిల్యూర్స్ వస్తాయి, కానీ ఆ ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ కూడా వస్తుంది. గ్రీన్ సిగ్నల్ చూడగలిగిన వాడికి ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఉండదు, ముందుకెళ్తాడు. బోన్సాయ్ లాగా చిన్నగా ఉండడు, మహావృక్షం అవుతాడు. యూఆర్ గెటింగ్ మై పాయింట్. ఐ విల్ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్ వాట్ ఐఎమ్ టాకింగ్. అంతెందుకండి, మహేష్ బాబు గారిది వెంకటేష్ గారిది సినిమా ఉందా, రైట్? దాంట్లో వెంకటేష్ గారు జాబ్ జాయిన్ అయ్యి ఎమ్మటే మానేసి మహేష్ బాబు గారికి ఫోన్ చేస్తారు, అరే నేను మానేశారా? ఆ సీన్ గుర్తుంది కదా? గుర్తుంది, రైట్? దాంట్లో ఆయన ఒక చోట కూర్చొని, అక్కడ ఆ రష్ లో కూర్చొని, ఎదురుగా తీగల మీద ఒక కాకో పెట్టో ఉంటుంది, కాకి కదా? అవునవును, రైట్? అంటే దేనికైనా లిమిట్ ఉంటుంది కదా? అవును. ఒక చోట ఏది ఆగిపోదు, ముందుకెళ్తుంది. ఆ కాకిని చూసి వెంకటేష్ గారు అంటారు, ఇది ఇక్కడే ఆగిపోతుందా అనగానే అది ఎగురుతుంది. సిమిలర్లీ మీ మైండ్ ఎప్పుడెప్పుడైతే మీరు ఫెయిల్ అవుతారు, రెడ్ సిగ్నల్ అని చెప్తుందో, ఆ బోన్సాయ్ థింకింగ్ ని బ్రేక్ చేయాలి అంటే మనం ఏం చేయాలంటే, అరే రెడ్ తర్వాత గ్రీన్ కూడా ఉంది. యూఆర్ గెటింగ్ మై పాయింట్. మనం లిమిటేషన్స్ పెట్టుకోవడం కాదు, అబ్సల్యూట్ లిమిటేషన్స్ మనం పెట్టుకోకూడదండి. చాలా పవర్ఫుల్ వర్డ్. మన డౌట్, మన ఫియరే అన్నిటికంటే అతిపెద్ద లిమిటేషన్, రైట్? ఈ పర్స్పెక్టివ్ మారాలండి, మనల్ని మనం చూసుకునే పర్స్పెక్టివ్ మారాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకొచ్చి చెప్పారు సార్. నిజంగా వెంకటేష్ గారు మహేష్ బాబు గారితో ఫోన్ మాట్లాడటం అయిపోయిన తర్వాత ఒక మాట కూడా అంటారు, దేనికన్నా ఒక లిమిట్ ఉంటుంది అని చెప్పి, ఆ కాకి ఎక్కడో చిన్న వైర్ లైన్ మీద కూర్చొని ఉంటే, దాని మీద కూర్చొని ఉంటే కాకి టక్కున ఎగిరిపోతుంది ఉంటది. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ సార్. మన డౌట్ కూడా ఒక లిమిట్ ఉంటుంది, అది అక్కడే కూర్చొని ఉండకూడదు. అది అక్కడి నుంచి నెక్స్ట్ స్టెప్ ఉంటది. డెఫినెట్లీ నెక్స్ట్ స్టెప్ ఉంటుందండి. ఐ విల్ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్. పర్స్పెక్టివ్ ఎలా మారాలి, ఇది గనక మనకు తెలిస్తే మన మీద మనకు రెస్పెక్ట్ కలుగుతుందండి. సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ వెరీ పవర్ఫుల్. ఐ విల్ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్. నా స్క్రీన్ మీద మీకు కొన్ని సెంటెన్సెస్ ఉన్నాయి. ఆడియన్స్ మీరు కూడా ఈ సెంటెన్సెస్ మాతో పాటు మీరు చదవండి, రైట్? ఫస్ట్ సెంటెన్స్, ఐఎమ్ అ ఫెయిల్యూర్, రైట్? సో నేను ఫెయిల్యూర్ని, సో డోంట్ ట్రై టు టెల్ మీ దేర్ ఈస్ సో మచ్ పొటెన్షియల్ ఇన్సైడ్ మీ. నేను ఫెయిల్యూర్ కాబట్టి నాకు దయచేసి చెప్పొద్దు, మోటివేట్ చేయొద్దు, నీ వల్ల అవుతుంది, నీకు చాలా శక్తి ఉంది చెప్పొద్దు. బికాజ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఐ విల్ నెవర్ ఫైండ్ అ జాబ్ అంటే సక్సెస్ అనుకోండి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే నేను సక్సెస్ అవ్వలేను. ఎందుకు అవ్వలేను? ఐ నీడ్ మోర్ ఎక్స్పీరియన్స్, నాకు ఇంకా ఎక్స్పీరియన్స్ కావాలి. ఐ హావ్ బీన్ అవుట్ ఆఫ్ వర్క్ టూ లాంగ్, అంటే నేను ఈ పని చేయక చాలా రోజులు అయింది. అండ్ డోంట్ ట్రై టు కన్విన్స్ మీ దట్ దేర్ ఈస్ రియల్ వాల్యూ ఇన్సైడ్ ఆఫ్ మీ. ప్లీజ్ దయచేసి నాకు చెప్పొద్దు. ఏం చెప్పొద్దు? నాలో వాల్యూ ఉందని చెప్పొద్దు. ఎందుకు చెప్పొద్దు? నేను వేస్ట్ గాని. సో దేర్ ఈస్ రియల్ వాల్యూ ఇన్సైడ్ ఆఫ్ మీ, బికాస్ డీప్ డౌన్ ఐ నో ఐఎమ్ యూజ్లెస్ అండ్ అన్ఎంప్లాయబుల్. అన్ఎంప్లాయబుల్ బదులు సక్సెస్ఫుల్ అనుకోండి, రైట్? సో ఎందుకంటే నాకు లోపల తెలుసు నేను దేనికి పనికిరాను, ఐఎమ్ యూజ్లెస్, నేను ఏ పని చెయ్యలేను. And nothing you say will make me believe I will make it in this world. మీరు ఏం చెప్పినా నేను ఈ ప్రపంచానికి ఉపయోగపడతాను అని నేను నమ్మను. ఇదేంటి? ఎవరికైతే డౌట్ ఉంటుందో, టూ మచ్ ఉంటుందో, ఎవరికైతే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండదో వాళ్ళ మైండ్ లో నడిచే ఒక సినిమా, నేను వెరీ గుడ్ అండి, నేను ఫెయిల్యూర్, నేను పనికిరాను, నాకు దయచేసి చెప్పొద్దు. వాళ్ళకి మోటివేషనల్ సెమినార్లు వినాలన్న చికాబుడుతుంది. నేను పనికిరాను. అదేగా అక్కడ రాస్తుంది, ఐఎమ్ ఫెయిల్యూర్, సో డోంట్ ట్రై టు టెల్. నా కింద నుంచి పైకి చదవండి, ఏమవుతుందో చూద్దాం దీన్ని.
I will make it in this world and nothing you say will make me believe I am useless. అంటే మీరు ఏది చెప్పి because deep down I know there is real value inside of me. నాకు తెలుసు నా లోపల ఎంత వాల్యూ ఉందో. And don't try to convince me that I have been out of work or I have no experience or I will never find a job. నన్ను దయచేసి కన్విన్స్ చేయకండి. ఏమని? నీకు జాబ్ రాదు, నువ్వు సక్సెస్ కాలేవు, చాలా గ్యాప్ వచ్చింది అని నాకు చెప్పొద్దు. బికాజ్ at the end of the day there is so much potential inside me. నాలో చాలా శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. So don't try to tell me I am a failure. వాట్ ఏ రివర్స్ సైకాలజీ. పైనుంచి కిందకి చదివామా మనంత దరిద్రులం ఇంకోళ్ళు ఏమనిపిస్తుంది? మనల్ని మనం పైనుంచి కింద చదివితేనే ఇలా ఉంటుంది. అబ్సల్యూట్లీ. లోపల నుంచి చదివితేనే ఇలా ఉంటుంది. వెరీ గుడ్ అండి. లోపల నుంచి ఒక్కసారి కింద నుంచి పైకి చదివామా స్క్రిప్ట్ అదే అండి. స్క్రిప్ట్ మారలా, అవును, సెంటెన్సెస్ మారలా, వర్డ్స్ మారలా, కానీ హోల్ మీనింగ్ మారిపోయింది, ఆలోచన స్థాయి. అబ్సల్యూట్లీ. మనల్ని మనం ఎలా చదువుకుంటున్నాం? నెగిటివ్ సైడ్ లోనా, పాజిటివ్ సైడ్ లోనా? ఐఎమ్ అ ఫెయిల్యూర్ అనే కళ్ళద్దంలో మిమ్మల్ని మీరు చూసుకున్నంత కాలం మీరు ఫెయిల్యూర్ గానే కనపడతారు. నాలో శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, ఐఎమ్ అ సక్సెస్ఫుల్ పర్సన్ అన్న కళ్ళద్దంలో చూసుకోవటం మొదలు పెట్టారా, రెడ్ సిగ్నల్ పడుతుందేమో అని భయపడి ఇంట్లో కూర్చోరు. గ్రీన్ కూడా ఉంది అని ఒక హోప్తో ముందుకెళ్తారు. హోప్ అండ్ రెస్పెక్ట్ వెరీ పవర్ఫుల్ అండి. రెస్పెక్ట్ అంటే అవతల వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ గురించి నేను మాట్లాడలా, మనకు మనం ఇచ్చే రెస్పెక్ట్ గురించి మాట్లాడుతున్నా. ఐల్ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్. షూర్. మనకి ఎప్పుడైతే డౌట్ అండ్ ఫియర్ వస్తాయో మనం ఒక కేజ్లో ఉన్నట్టుగా ఫీలింగ్ వస్తుంది. అంటే మనం మానసికంగా బందీ అయినట్టుగా ఉంటాం. ఇక్కడ మన ఎనర్జీ లెవెల్స్ పడిపోతాయి, లో కాన్ఫిడెన్స్, యు ఆర్ గెటింగ్ ఇట్, సెల్ఫ్ రిస్ట్రిక్షన్. వెరీ గుడ్, సెల్ఫ్ రిస్ట్రిక్షన్. కానీ మన మీద మనం రెస్పెక్ట్ ఇచ్చుకొని మనం ఆ గ్రీన్ సిగ్నల్ని చూసి హోప్ కనుక ఇచ్చుకున్నామా, హోప్ అంటే హెచ్, ఆర్ అంటే రెస్పెక్ట్, కేజ్డ్ నుంచి మనం చార్జ్. కేజ్డ్ అనే పదంలో 2 అక్షరాలు యాడ్ చేయండి, హెచ్ అండ్ ఆర్, చార్జ్. యు ఆర్ గెటింగ్ మై పాయింట్. అసలు యాక్చువల్గా హెచ్ఆర్ జాబ్ ఇదండి. అవతల వాళ్ళ హెచ్ఆర్ అంటే అదే కదండి, హ్యూమన్. అవతల వాళ్ళని ఛార్జ్ చేయటం వాళ్ళ పని. యు ఆర్ గెటింగ్ మై పాయింట్. మన మీద మనకు రెస్పెక్ట్ ఉందా, మనం చెయ్యగలం, మనం సాధించగలం అనే హోప్ వస్తుంది. వన్స్ ఆ హోప్ క్రియేట్ అవుతుందా, నమ్మకం ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుందండి. రెడ్ సిగ్నల్ గ్రీన్ గా మారుతుంది. ప్లీజ్ రిమెంబర్ దిస్. ఈ ప్రపంచంలో ట్రాఫిక్ జాములు ప్రతి చోట ఉంటాయి, కానీ రోజులకు తరబడి జామ్ అయిన రోజులు ఉండవు. ప్రతి ట్రాఫిక్ జామ్ క్లియర్ అవ్వాల్సిందే. నేను బై ద వే ట్రాఫిక్ గురించి మాట్లాడట్లా, రోడ్డు మీద ఉన్న ట్రాఫిక్ గురించి. మనం మైండ్ లో ఉన్న ట్రాఫిక్. మీరు ఏ పని చేయాలన్నా మీ మైండ్ ఎప్పుడైతే రెడ్ సిగ్నల్ వేస్తుందో ఆర్ రెడ్ సిగ్నల్ వస్తుందని భయపడుతుందో, వామ్మో ఫెయిల్ అవుతామేమో, బోన్సాయి లాగా చిన్న పాట్లో ఉండొద్దు. మిమ్మల్ని మీరుండే ఫీల్డ్ వేరండి, ఎందుకంటే మనకున్న శక్తి సామర్థ్యాలు వేరు. బోన్సాయి లాగా చిన్నగా చేసుకోవద్దు. వీ కెన్ బికమ్ వెరీ బిగ్. పైనుంచి కిందకి చదువుతారా, కింద నుంచి పైకి చదువుతారా, మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటున్నారు? సో ఇన్ షార్ట్, మీ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి అంటే, అవతల వాళ్ళు మనల్ని నమ్ముతున్నారు, మన మీద మనకు డౌట్స్ అండ్ కన్ఫ్యూజన్స్ ఎందుకున్నాయి? సింగిల్ రీజన్, మన సెల్ఫ్ రెస్పెక్ట్ ప్రాపర్గా లేకపోవటం వల్ల. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎందుకు లేదు? బికాస్ ఆఫ్ డౌట్ అండ్ ఫియర్. అది పోవాలంటే ఏం చేయాలి? గ్రీన్ సిగ్నల్ని చూడాలి, నేను సాధించగలను అని నా మైండ్కి చెప్పాలి. ఇలా రివర్స్ సైకాలజీని కూడా అబ్సల్యూట్లీ మనల్ని మనం చదువుకోవాలి. చాలా పవర్ఫుల్ సార్, చాలా పవర్ఫుల్. నేను ఫస్ట్ టైం నేను చూసి ఫస్ట్ నేను అట్రాక్ట్ అయింది ఎందుకంటే, ఫెయిల్యూర్ అన్న పదం చూడగానే నేను ఆగిపోయా. అది నాకు సంబంధించింది. ఫెయిల్యూర్ అనగానే ఐ గెట్ ఎక్సైటెడ్. చదువుకుంటూ పోతే ఎవరెవరికైతే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉండదో వాళ్ళ మైండ్ లో నడిచేది ఇదే, నేను ఫెయిల్యూర్, నేను యూజ్లెస్. బట్ కింద నుంచి పైకి చదివితే సినిమా మారిపోయిందండి. పై నుంచి కిందకి ఫ్లాప్ సినిమా, కింద నుంచి పైకి బ్లాక్ బస్టర్. అదిరిపోయిందండి సినిమా. హిట్టా బ్లాక్ బస్టర్? హిట్టో బ్లాక్ బస్టర్ ఆడియన్స్ చెప్తారు. డెఫినెట్లీ బ్లాక్ బస్టర్. నిజమే.
మై డియర్ ఫ్రెండ్, సెల్ఫ్ రెస్పెక్ట్ వెరీ మచ్. ఎవరికైతే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుందో వాళ్ళు సెల్ఫ్ కంట్రోల్ చేసుకోగలుగుతారు. నా టాపిక్ సెల్ఫ్ కంట్రోల్.